హైదరాబాద్ ను స్టార్టప్ క్యాపిటల్ గా రూపొందించడమే లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. టీహబ్ ఫేజ్ 1 కంటే టీహబ్ 2 5 రెట్లు పెద్దదని చెప్పారు. టాప్ 10 గ్లోబల్ సిస్టమ్స్ లో తెలంగాణ ఉందన్నారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీహబ్ 2 ప్రారంభించారు సీఎం కేసీఆర్. టీహబ్ దేశానికి రోల్ మోడల్ అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉండబోతోందన్నారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీహబ్ 2ను ప్రారంభించారు సీఎం. ఓపెనింగ్ సెరమనీలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. టీహబ్ 2ను పరిశీలించారు సీఎం. ఇంక్యుబేటర్ సెంటర్ ప్రత్యేకతల్ని సీఎంకు వివరించారు అధికారులు. యూనికాన్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల్ని ముఖ్యమంత్రి సన్మానించారు. హైదరాబాద్ ను స్టార్టప్ క్యాపిటల్ గా రూపొందించడమే లక్ష్యమన్నారు సీఎం. యువ వ్యాపారవేత్తల్ని తయారు చేయటమే టీహబ్ ఉద్దేశమన్నారు. ఫార్మా, అగ్రి, డిఫెన్స్ సిస్టంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. టీహబ్ 1తో 7 ఏళ్లలో 1200 స్టార్టప్లకు సహకారం అందించామన్న సీఎం కేసీఆర్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి స్టార్టప్లు ఉపయోగపడతాయన్నారు. India early on and wanted to put young India on the global map. We wanted to build an India known equally for its entrepreneurial and technological capabilities. Today I can proudly say we have created a world-class entity at T-Hub to promote entrepreneurship and innovation. Around the fulcrum of T-Hub, we promoted sister institutions to support different requirements of an entrepreneur. Today all of these institutions also, namely V-Hub, T-Works, TSIC, RICH and TASK have become champions in their own right. 2017లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్ ఫస్ట్ ఫేజ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి మంచి రెస్పాన్స్ రావటం, విజయవంతమైందని సర్కార్ భావించడంతో 400 కోట్ల రూపాయలతో 3,70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్ 2ను ఏర్పాటు చేశారు. ఒకేసారి 4,000 స్టార్టప్లు పనిచేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ టీహబ్ తో పోలిస్తే ఇది 5 రెట్లు పెద్దదని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ అని చెప్తున్నారు. 10 అంతస్తుల్లో టీహబ్ 2వ దశ నిర్మాణం కాగా ప్రస్తుతానికి 5 అంతస్తుల్లో యాక్టివిటీ మొదలు పెట్టనున్నారు. రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ లో టీహబ్ రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. చాలా కాలం తర్వాత రాజ్భవన్ కు వెళ్లారు సీఎం కేసీఆర్. కొత్త సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి గవర్నర్ తోనూ ఆత్మీయంగా మాట్లాడారు. సీజే ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో సీఎం కేసీఆర్ చిరునవ్వులతో కనిపించారు. ఇక తెలంగాణ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ ఉజ్జల్ భూయాన్. తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉజ్జల్ భూయాన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కొత్తగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ కావడంతో తెలంగాణ హైకోర్టులోనే విధులు నిర్వహిస్తున్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు చీఫ్ జస్టిస్ గా అవకాశం కల్పించింది కొలీజియం. సీఎం కేసీఆర్ 8 నెలల తర్వాత రాజ్భవన్ కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11న అప్పటి సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం కోసం వెళ్లిన ఆయన ఆ తర్వాత రాజ్భవన్ వైపు చూడలేదు. మళ్లీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత రాజ్భవన్ కు వెళ్లిన సీఎం హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో మాట్లాడారు. సీజే ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత గవర్నర్ తమిళిసై ఇచ్చిన తేనేటి విందులోనూ సీఎం కేసీఆర్ చిరునవ్వులతో కనిపించారు. సీజేకు పుష్పగుచ్చమిచ్చే సమయంలోనూ గవర్నర్ను ముందుకు రమ్మని పిలిచారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ ఫైల్ రిజెక్ట్ ఎపిసోడ్తో రాజ్భవన్ కు క్యాంప్ ఆఫీస్ కు మధ్య గ్యాప్ మొదలైంది. గవర్నర్ సీఎం మధ్య గ్యాప్తో చాలా కాలం పాటు కోల్డ్ వార్ నడిచింది. గవర్నర్ జిల్లాల పర్యటన సమయంలో కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు సర్కార్. తన తల్లి చనిపోయినప్పుడు గవర్నర్ హెలికాప్టర్ అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ క్యాంప్ అంతా గవర్నర్పై డైరెక్ట్ అటాక్ కు దిగారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. కొత్త సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమంతో మళ్లీ రాజ్భవన్ మెట్లెక్కారు సీఎం. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం బొకేలిచ్చుకుని ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు.
మాజీ ప్రధాని పీవీ 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ దగ్గర పార్టీల నేతలు నివాళులర్పించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్నారు టీఆర్ఎస్ లీడర్లు. పీవీ ఫ్యామిలీని టీఆర్ఎస్ రాజకీయాల కోసమే వాడుకుంటోందన్నారు విపక్షాల లీడర్లు. ఎన్నికలు ఉంటే తప్ప కేసీఆర్ కు పీవీ గుర్తుకు రారని విమర్శించారు. తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం చేస్తామని చెప్పారు. ఢిల్లీ పీఎం మ్యూజియంలో పీవీ జ్ఞాపకాలను ఏర్పాటు చేస్తామన్నారు. పీవీ కుటుంబాన్ని రాజకీయాల కోసమే కేసీఆర్ వాడుకుంటున్నాడని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. పీవీకి బీజేపీ ప్రభుత్వం సమున్నత స్థానం ఇస్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. చరిత్ర ఉన్నంత వరకు పీవీని గుర్తుంచుకోవాలన్నారు. పీవీ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ దగ్గర నివాళులర్పించారు నేతలు. మన తెలుగు ప్రజలు గర్వపడేటువంటి వ్యక్తి, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు. 101వ జన్మదిన ఉత్సవాలను ఈరోజు మనం జరుపుకుంటున్నాము. పీవీ నరసింహారావు స్మృతి మందిరాన్ని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేశాము. పీవీ నరసింహారావు గారి యొక్క వివరాలన్నిటిని కూడా మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. మరి కొన్ని పుస్తకాలు కూడా వారి జీవిత చరిత్ర విషయాలతో కూడినటువంటి పుస్తకాలను కూడా ప్రచురించాలని నిర్ణయించాము. వారి జ్ఞాపకార్థము తపాలా బిల్ల కూడా విడుదల చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని మనం చేస్తా ఉన్నాం. పీవీ దేశంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు రాష్ట్ర మంత్రులు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పీవీని పట్టించుకోవటం లేదన్నారు. పీవీ గొప్పదనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. పీవీ ఘాట్ దగ్గర మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని నివాళులు అర్పించారు. వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అది కూడా విస్మరించడం, మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎందుకో చిన్న చూపు చూడడం అనేది బాధాకరమైనటువంటి అంశం. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు మరి వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. భారత ఆర్థిక శక్తిగా నిలవటానికి పీవీ నరసింహారావే కారణమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భూ సంస్కరణలు తెచ్చి భూమి లేని పేదలకు అండగా నిలిచారన్నారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్థం చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు రేవంత్. పీవీ ఘాట్ దగ్గర కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ దేశం ఈ రోజు ఆర్థిక శక్తివంతమైన దేశంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే వారి ఆలోచన, వారు తీసుకున్న నిర్ణయాలు, వారు ఈ దేశానికి ఇచ్చిన దిశనే ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. వంగర గ్రామంలో వారి జ్ఞాపకార్థంగా మొదలుపెట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పి ఈరోజు పత్రికలలో రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, అభివృద్ధిలో వారి పేరును గుర్తుపెట్టుకొని వారు తీసుకొచ్చిన విధానాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. జిల్లాల్లోనూ పీవీ నరసింహారావు 101వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు వివిధ పార్టీల నేతలు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు ఖాయమన్నారు బీజేపీ లీడర్స్. పోడు పట్టాలిస్తామని ఫారెస్టోలను ఉసిగొల్పుతున్నారన్నారు. మరోవైపు మోడీ సభ కోసం భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల ఏర్పాటు చేద్దామనుకున్న బీజేపీకి షాక్ తగిలింది. హోర్డింగ్స్ అన్ని టీఆర్ఎస్ బుక్ చేసుకుందని యాడ్ ఏజెన్సీ రిప్లైలు ఇచ్చాయి. అయితే కావాలనే కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆ పార్టీ లీడర్స్. ఫీల్డ్ అసిస్టెంట్లపై కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని మార్చి 15న అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చి 100 రోజులు దాటినా ఇప్పటికీ విధుల్లోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు సంజయ్. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయన్నారు ఎంపీ అరవింద్. గిరిజన బిడ్డను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో పెడితే టీఆర్ఎస్ వాళ్లు వ్యతిరేకిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోడు భూముల్ని రెగ్యులరైజ్ చేస్తామని ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేసినాం, మేము చెప్పలే. ఒక ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేస్తా అని మేము చెప్పలే, ఇలా మేము చేస్తున్నాం. మీ అయ్యా దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. బేవకూఫ్, కొంచెం మాట్లాడే ముందు ఆలోచన చేసుకో. పోడు భూములని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడా ఆయన? కేటీఆర్ చేస్తా అన్నాడా? ఇలా పోడు భూములని దగ్గరుండి తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పచెప్తున్నది. ప్రభుత్వమే ఆదివాసులపై దాడులు చేయిస్తోందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. హరితహారం పేరుతో ఆదివాసులపై దాడులు చేయడం దారుణమన్నారు. జూన్ 2న మంచిర్యాల జిల్లా కోయపోషగూడలో గిరిజన మహిళలపై పోలీసుల ఓవర్ యాక్షన్ పై వివేక్ ఆధ్వర్యంలో గవర్నర్ తమిళసైని కలిశారు ఆదివాసీ మహిళలు. పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ వచ్చినప్పుడు నేను పోడు భూముల సమస్య వీళ్ళందరికీ పట్టాలు ఇస్తానని చెప్పి ఓటు వేయించుకొని
తర్వాత వీళ్ళందరినీ కూడా మర్చిపోయి మళ్ళా ఫారెస్ట్ ఆఫీసర్స్కి వారే ఫోన్ చేసి వీళ్ళందరినీ పోడు భూములపై నుంచి తీసేయాలి, ఇక్కడ హరితహారం చేస్తే వీళ్ళు మళ్ళా భూముల మీద పోరని చెప్పి ఈ ముఖ్యమంత్రి కావాలని వీళ్ళ మీద దౌర్జన్యం చేయిస్తున్నాడు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో డ్రామాలన్నారు బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షం ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసినటువంటి యశ్వంత్ సిన్హా గారు టీఎంసీ, డిఎంకే, టీఆర్ఎస్ కూడా కలిసి సపోర్ట్ చేయటం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. హైదరాబాద్ లో టీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఫ్లెక్సీల వివాదం నడుస్తోంది. ప్రధాని మోడీ రాక బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాల ప్రచారానికి టీఆర్ఎస్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఫ్లెక్సీలతో హైదరాబాద్ గులాబీమయంగా మారిపోయింది. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ని కేసీఆర్ ఫోటోలతో క్యాప్చర్ చేసింది టీఆర్ఎస్. అయితే ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీల్ని సంప్రదించిన బీజేపీకి షాక్ తప్పలేదు. ఇప్పటికే హోర్డింగ్స్ అన్ని టీఆర్ఎస్ బుక్ చేసుకుందని యాడ్ ఏజెన్సీల నుంచి సమాధానం వచ్చింది. దీంతో బీజేపీ నేతలకు జెండాలు, హోర్డింగ్లకు స్థలమే దొరకని పరిస్థితి ఏర్పడింది. మోడీ వస్తుండటంతోనే కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు బీజేపీ నేతలు. హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ని టీఆర్ఎస్ క్యాప్చర్ చేయడంపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. బీజేపీ ప్రధాని మోడీ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు నేతలు. భారత ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తుండ్రు, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ జరుగుతున్నాయి. హోల్డింగులు మేము పెడతాం, మీరు కూడా కార్యక్రమాలు అప్పుడు పెట్టుకున్నారు. మీరు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పెడుతున్నారు అంటే ఇంతకంటే దివాలా కొడతాను ఒక టీఆర్ఎస్ పార్టీకి, ఇంతకంటే ఒక అసహనంతో చేసే పనులు ఉండవని నేను అనుకుంటున్నా. ఇక మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే మోడీ సభపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేశారు. మోడీ సభను అడ్డుకుంటామని మందకృష్ణ మాదిగ, అగ్నిపథ్పై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ సభను 100% అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అగ్నిపథ్పై విపక్షాలు సైతం ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. మోడీ సభకు సెక్యూరిటీ మరింత టైట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30, జూలై 1న రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. జూన్ 30న అన్ని మండల పదాధికారులు, మండలంలోని అన్ని మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు. జూలై 1న అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాల కిసాన్ మోర్చా బృందాలతో సమావేశం కానున్నారు లీడర్స్. కేసీఆర్ కు దమ్ముంటే రాజకీయ పర్యటనకు వస్తున్న మోడీని నిరసనలతో అడ్డుకోవాలన్నారు కాంగ్రెస్ లీడర్స్. జూలై 2న మోడీ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా మౌన ప్రదర్శన చేస్తామన్నారు. అగ్నిపథ్ రద్దుపై రెగ్యులర్ గా ఆందోళనలు చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమన్నారు లీడర్స్. బీజేపీకి టీఆర్ఎస్ వ్యతిరేకమైతే అగ్నిపథ్ విషయంలో నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజకీయ పర్యటనకు వస్తున్న మోడీని నిరసనలతో కేసీఆర్ అడ్డుకోవాలన్నారు. కేసీఆర్ కు కమిట్మెంట్ ఉంటే రాష్ట్రాల పర్యటన చేసి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కూడగట్టాలన్నారు. పివి నరసింహారావు పుట్టిన ఊరు వంగరను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పివి శత జయంతి ఉత్సవాలు పూర్తయి ఏడాది గడిచినా అతీగతి లేదన్నారు. పివి ఊరికేది టీవీ అన్నారు రేవంత్. వంగి వంగి నమస్కారాలేనా, వంగరికి చేసేదేమైనా ఉందా అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేదిర గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలన్నారు గ్రామస్తులు. కరెంటు ఛార్జీలు, పెట్రోల్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేశారని పొన్నంతో చెప్పుకున్నారు రైతులు. మేము గతంలో అనేక పనిముట్లు ఇచ్చినాం. వ్యవసాయ యాంత్రీకరణ పేరు మీద రైతులకు వడ్డీ సబ్సిడీ రుణాలు ఇచ్చినాం, వడ్డీ రాయితీ ఇచ్చినాం, విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చినాం, అనేకమైనటువంటి అంశాలు చేసినాం. ఇలా అవన్నీ ఏమి లేవు. అవన్నీ పేరుగా రైతు బంధు ఎవరు ఇస్తానంటున్నారు పెడితే. జగిత్యాల జిల్లా రాయికల్ పీహెచ్సీ భూ అక్రమదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. భూ ఆక్రమణ విషయాన్ని కలెక్టర్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆధారాలు ఉన్నా కలెక్టర్ వెనుకడుగు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. తాను రాసిన లేఖలో సందేహాలుంటే విచారణ కోరాలన్నారు. ఆధారాలు అడిగితే సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీరు కేవలం డిపార్ట్మెంట్ పరంగా మీ అధికారం మీద మాత్రమే చర్య తీసుకోగలుగుతారు. బట్ ఒక సివిలియన్ పౌరుడు నీ ప్రభుత్వ అధికారిక హోదాకు సంబంధం లేని తప్పు చేస్తే నీకు అధికారం లేదు. ఓన్లీ క్రిమినల్ యాక్షన్.
వీళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ ఒకటి మాత్రమే మార్గం ఉన్నది. మరి వీళ్ళ మీద చర్య తీసుకోకపోవటానికి వీళ్ళు ఎన్నుకున్నటువంటి ఒక హస్తం ఎవరిది? అగ్నిపథ్ రద్దుపై రెగ్యులర్ గా ఆందోళనలు ఉంటాయన్నారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి. జూలై 1న అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు ఉంటాయన్నారు. జూలై 2న మోడీ పర్యటనకు వ్యతిరేకంగా రోడ్లకు రెండు వైపులా నిలబడి శాంతియుతంగా మౌన ప్రదర్శన చేస్తామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో అరెస్టైన 56 మందిని వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ అగ్నిపథ్ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 2వ తారీఖు కూడా బీజేపీ సర్కార్ దేశ విదేశాల నుంచి ఇక్కడికి ఏదో చూద్దామని వస్తున్నారట కదా, ఆ కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన మౌన ప్రదర్శన చేయడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ సిద్ధమైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇసుక లారీలను అడ్డుకున్నారు ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్. అధిక లోడుతో ఉన్న లారీలను గుర్తించి వేంబ్రిడ్జి వేయించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన క్వారీ నిర్వాహకులు జమ్మికుంట మండలంలో ఎలా ఇసుక తవ్వకాలు జరుపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో పొలిటికల్ హై డ్రామా కొనసాగుతోంది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్దవ్ ఠాక్రే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో బిజీగా గడిపిన ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. గౌహతి నుంచి తిరిగి వస్తే కూర్చుని మాట్లాడుకుందామంటూ ఉద్దవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. రేపు ఎమ్మెల్యేలతో సహా ముంబై వచ్చి షిండే గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఉద్దవ్ ఠాక్రే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు రెబల్స్ తగ్గేదే లేదంటున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షా, నడ్డాతో కీలక చర్చలు జరిపారు. ఇటు గౌహతి హోటల్లోనూ మద్దతుదారులతో ఏక్నాథ్ షిండే సమావేశమయ్యారు. రేపు ముంబైకి వెళ్లి నేరుగా గవర్నర్ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, బల నిరూపణకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని గవర్నర్ను కోరనున్నట్లు తెలుస్తోంది. తాము శివసేనను వీడలేదని ఏక్నాథ్ షిండే అన్నారు. బాల్ ఠాక్రే హిందుత్వం గురించి పోరాడుతున్నామన్నారు. 50 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందన్నారు ఏక్నాథ్ షిండే. తమ అధికార ప్రతినిధిగా దీపక్ కేస్కర్ వ్యవహరిస్తారని, అన్ని విషయాలు దీపక్ కేస్కర్ వెల్లడిస్తారని షిండే తెలిపారు. ఇక ఎమ్మెల్యేలను బలవంతంగా క్యాంపుకు తరలించారన్న ఆరోపణల్ని షిండే కొట్టిపడేశారు. గౌహతిలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళేనన్నారు. ఉద్దవ్ ఠాక్రేతో తమ వర్గం ఎమ్మెల్యేలు ఎవరూ టచ్లో లేరన్నారు. కావాలనే ఉద్దవ్ ఠాక్రే మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. आणि ते खुश आहेत, आनंदी आहेत. एक भूमिका घेऊन आम्ही आलेलो आहे. या कुठल्याही परिस्थितीमध्ये स्वतःच्या स्वार्थासाठी इथे 40-50 लोक आलेले नाहीत. एक हिंदुत्वाची भूमिका, बाळासाहेबांची भूमिका घेऊन या ठिकाणी हे लोक आलेले आहेत. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు శివసేన చీఫ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఉద్దవ్ ఠాక్రే లేఖ రాశారు. గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా శివసేన కుటుంబ సభ్యులేనని అన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. మీ డిమాండ్స్ ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఉద్దవ్ లేఖలో పేర్కొన్నారు. గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా తిరిగి ముంబై రావాలని ఆహ్వానించారు. కొన్ని రోజులుగా శివసేనను బలహీనపరిచేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారని రెబల్ ఎమ్మెల్యే ఉదయ్ సావంత్ అన్నారు. వాళ్లతో విసిగిపోయి గౌహతి వచ్చానన్నారు. సంభాజీ ఛత్రపతిని రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించకుండా ఎన్సీపీ కాంగ్రెస్ నేతలే కుట్ర చేశారని ఆరోపించారు. బాల్ ఠాక్రే హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్న షిండేతో కలిసి నడవాలని గౌహతి వచ్చానన్నారు ఉదయ్ సావంత్. याच पार्श्वभूमीवर काल रत्नागिरीमध्ये देखील शिवसेनेच्या पदाधिकाऱ्यांची एक बैठक झाली. मला त्यांना देखील एक आवाहन करायचं आहे की कोणाच्याही गैरसमजाला आपण बळी पडू नका. मी शिवसेनेतच आहे. वंदनीय बाळासाहेबांची, उद्धव साहेबांची शिवसेना ही टिकली पाहिजे, यासाठी आम्ही सगळ्यांनी घेतलेला निर्णय आहे. తాము బల పరీక్షకు సిద్ధమంటూ కేబినెట్ సమావేశంలో సీఎం ఠాక్రే అన్నట్టు తెలుస్తోంది. గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలు ముంబైకి వచ్చి విశ్వాస పరీక్షలో ఎవరికి ఓటేస్తారో ప్రజలే చూస్తారన్నారు. 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నారన్నారు ఉద్దవ్ ఠాక్రే. విశ్వాస పరీక్షలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ముంబై వచ్చాక ఆలోచన మారుతుందని కామెంట్ చేశారు ఉద్దవ్ ఠాక్రే. Wish and hope and pray for the chief minister to serve the people. The most important thing is everyone knows that no one stands with traitors. There is a group of MLAs out there in Guwahati who wants to come back. The chief minister's appeal to everyone out there, whoever wants to be truly a Sainik and wants to come back, should come back, may come back and have a heart-to-heart with the chief minister. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, సిబిఐ నోటీస్ ఇస్తున్నారని ఆరోపించారు ఎన్సీపీ లీడర్ సుప్రియా సూలే. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు మంచివి కాదన్నారు. తిరుగుబాటు ఎగరవేసిన ఏక్నాథ్ షిండే దగ్గర మెజారిటీ లేదన్నారు. తన దగ్గర ఉన్నది కేవలం 50 మంది మాత్రమేనని, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.
బంధుత్వాలు శాశ్వతంగా ఉంటాయన్నారు సుప్రియా సూలే. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.